సుబ్రహ్మణ్యం గారు, డయాగ్రాండ్ అనేది షుగర్ పేషెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? మేడం, డయాగ్రాండ్ అనేది ఇది న్యూట్రిషనల్ పౌడర్, ఇది మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ అంటారు, ఎంఎన్టీన్ అంటారు. ప్రత్యేకించి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ గురించి మనం ఆలోచించాల్సి వస్తే, సంక్రాంతి అనేది కంప్లీట్ గా ఒకటి మనం డ్రెస్ చేసుకొని గొప్పగా కనపడడం, రెండోది రకరకాల వంటకాలు చేసుకొని వాటిల్ని తనివి తీరా ఆస్వాదించడం అన్నమాట. ప్రత్యేకించి మన తెలుగు సంక్రాంతి అని వచ్చేటప్పటికి పిండి పదార్థాలే ఎక్కువ ఉంటాయి. భోగి పండగ దగ్గర నుంచి మొదలు పెడితే దోశలు, ఇడ్లీలు, తర్వాత మురుకులని, నిప్పట్లని, తర్వాత వచ్చేసి బాదుషాలు, లడ్లు, అన్ని ఏది చూసినా కానీ పిండి పదార్థాలతో చేసినటువంటి వంటకాలు. మీరన్నట్టు ఏంటంటే డయాబెటీస్ లేని వాళ్ళు ఫుల్గా వారం 10 రోజులు కంప్లీట్గా ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా వాళ్ళు ఆస్వాదిస్తారు, ఎంజాయ్ చేస్తారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనసులో ఉంటుంది. ఒకప్పుడు వాళ్ళు తినుంటారు కదా, డయాబెటీస్ రాకముందు వాళ్ళు ఆల్రెడీ తినుంటారు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చేటప్పటికి వాళ్ళకి తినాలని మనసులో ఉంటుంది. ఏది టచ్ చేసినా షుగర్ ఒక పక్క పెరిగిపోతుంది ఏమోనన్న ఒక భయంతో వాళ్ళు ఇన్కంప్లీట్గా ఉంటారు అనమాట. ఆ పండగల్ని పూర్తిగా ఆస్వాదించలేరు, అనుభవించలేరు. ఈ విషయానికి వచ్చేసరికి డయాగ్రాండ్ అన్నది డయాబెటిక్ న్యూట్రిషన్ పౌడర్. దీంట్లో ఏముంటుందంటే మేడం, 5 రకాల ప్రోటీన్ ఉంటుంది, డైటరీ ఫైబర్ ఉంటుంది, ఎల్-కార్నిటిన్, టారిన్, ఐనోసిటాల్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. రోజుకు 2 సార్లు తీసుకోమని చెప్తాం. మార్నింగ్ వచ్చి 120 ml వాటర్లో 1.3 స్కూప్ పౌడర్ కలిపి ఖాళీ కడుపుతో తాగమని చెప్తాం. అదేవిధంగా ఈవినింగ్ మళ్ళీ రిపీట్ చేయమని చెప్తాం. సో పండగకి సంబంధించిన పదార్థాలకి, డయాగ్రాండ్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సంబంధం ఏదని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందని అనుకుందాం, ఒకరికి మన ఇంట్లో ఎవరికన్నా తినాలని ఆశ ఉంటుంది కదా, వాళ్ళకి భయపడతారు మీరు అన్నట్టు. అంటే తినేస్తే గబక్కన చక్కెర పెరిగిపోతుంది, తర్వాత మళ్ళీ నాకు ఏదన్నా తల తిరగడమో లేకపోతే పడిపోవడం మీద జరుగుతుంది అనేసి. అలాగని చెప్పేసి డయాగ్రాండ్ తీసేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు తినండి అని చెప్పం మేడం. నో, డయాగ్రాండ్ తీసుకుంటూ 2 మురుకులు తిన్నా కూడా పరిస్థితులు దిగజారుకుంటే, పరిస్థితులు ప్రమాదకరంగా పోకుంటుండే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే డయాగ్రాండ్లో ప్రోటీన్ ఉంది మేడం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోమని చెప్పి చెప్తాం మనం. ఖాళీ కడుపుతో తీసుకున్న తర్వాత వంటకాలు ఎన్ని చూసినప్పుడు తినడం మొదలుపెట్టినా కానీ ఎక్కువ ఆకలేదు. అప్పుడు ఏంటంటే మితానికి మించి తినరోళ్ళు. సో ఈ రకంగా ఆడ ఎన్ని ఉన్నప్పటికీ ఒక్కోటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 మురుకులు తినేది మేబీ 1 మురుకు తింటారు ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక నిప్పట్లు ఉంటాయి, 2-3 నిప్పట్లు తినే బదులు 1 నిప్పటి తింటారు. అది అన్నింటినీ ఆస్వాదించవచ్చు, ఎందుకంటే డయాగ్రాండ్ తీసుకుంటున్నారు కాబట్టి. సెకండ్, ఈ ప్రిపరేషన్లు మొత్తం ఎక్కువ మీరు చూసినారంటే పిండి పదార్థాలతో చేసినట్టువే ఉంటాయి, రైస్తో చేసినట్టువే ఉంటాయి. పిండి పదార్థాలు ఎక్కువ క్వాంటిటీలో డయాబెటీస్ వాళ్ళకి విషయం లాంటిది. బేసిక్గా చెప్పాలంటే ఎక్కువ మోతాదులో, తక్కువ మోతాదులో కాదు. సో ఇలాంటి మన డయాగ్రాండ్ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఈ గ్లూకోజ్ స్పైక్స్ పెరగకుండా డయాగ్రాండ్ కొంచెం కాపాడుతుంది.